ఈరోజు ఈ వీడియోలో మనం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడిన కోనార్క్ సూర్య దేవాలయాన్ని చూద్దాం. అలాగే చరిత్రను కూడా తెలుసుకుందాం. పూరి నుంచి కోనార్క్ వెళ్ళే వారికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 వచ్చేసి పూరి నుంచి కోనార్క్ వెళ్ళి సూర్య దేవాలయాన్ని చూసుకొని తిరిగి పూరి చేరుకోవాలనుకునే వారైతే పూరి బస్ స్టాండ్లోనే కోనార్క్కి బస్సెస్ ఉంటాయి. మనలాగా రెగ్యులర్గా కాదు, కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది బస్సెస్ కోసం అయితే. ఆప్షన్ 2 వచ్చేసి ఎవరైతే పూరి నుంచి కోనార్క్ వెళ్ళి అక్కడ నుంచి భువనేశ్వర్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళైతే టూరిస్ట్ బస్సులో వెళ్ళండి. టూరిస్ట్ బస్సెస్ బీచ్ రోడ్లో స్టార్ట్ అవుతాయి. ఆటో వాళ్ళను టూరిస్ట్ బస్సెస్ వెళ్ళే బిఎన్ఆర్ హోటల్ దగ్గర డ్రాప్ చేయమంటే చేస్తారు. నాన్ ఏసీ బస్సెస్ అయితే 250 రూపీస్, ఏసీ బస్సెస్ అయితేనేమో 350 రూపీస్ వరకు ఉంటుంది ప్యాకేజ్ వచ్చేసి. నేనైతే పూరి నుంచి కోనార్క్ వెళ్ళి మళ్ళీ పూరికి వస్తాను కాబట్టి ఎలాంటి ప్యాకేజ్ అయితే బుక్ చేసుకోలేదు. పూరి నుంచి కోనార్క్కి బస్ టికెట్ అయితే 50 రూపాయలు ఉంటుంది. డిస్టెన్స్ వచ్చేసి 35 కిలోమీటర్లు ఉంటుంది. కోనార్క్ వెళ్లే బస్సెస్ పూరి బస్ స్టాండ్ లో అయితే ఆగుతాయి. కోనార్క్ సన్ టెంపుల్ దగ్గర అయితే లగేజ్ పెట్టుకోవడానికి ఎలాంటి కౌంటర్స్ అయితే లేవు, గుర్తుంచుకోండి. పూరి నుంచి 1 గంట ప్రయాణించాక మనమైతే సన్ టెంపుల్ దగ్గరికి చేరుకుంటాం. మనల్ని అయితే ఇక్కడే డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి 100 మీటర్లు నడవాలి. ఇదంతా షాపింగ్ ఏరియా. ఇక్కడే పూరిలో కంటే తక్కువ రేట్లు ఉన్నాయి. మీ అవైలబిలిటీని బట్టి ఇక్కడే షాపింగ్ చేసుకోండి. ప్రజెంట్ ఈ టెంపుల్లో ఎలాంటి పూజలు జరగడం లేదు కాబట్టి దీనిని ఒక చారిత్రక ప్రదేశం లాగానే చూస్తారు. అందుకే ఈ గుడిలోకి చెప్పులు, మొబైల్స్ అన్నీ అలో చేస్తారు. టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చేసి 40 రూపాయలు ఉంటుంది మన ఇండియన్స్కి. ఈ కోనార్క్ సూర్య దేవాలయాన్ని 1984లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. కోనార్క్ అంటే అర్థం ఏంటంటే, కోనా అంటే దిక్కు అని, ఆర్కు అంటే సూర్యుడు అని అర్థం. అంటే పూరికి ఈశాన్య దిక్కులో ఉన్న సూర్య దేవాలయం అని అర్థం. ఈ ఆలయం చరిత్ర, ఎవరు నిర్మించారు అనేది చూద్దాం. ఈ ఆలయాన్ని తూర్పు గంగా రాజవంశానికి చెందిన నరసింహదేవుడు నిర్మించాడు. ఈ గుడి కన్స్ట్రక్షన్ను 1238లో మొదలుపెట్టి 1250లో పూర్తి చేశారు. పూరి జగన్నాథ ఆలయాన్ని 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగాదేవ్ మొదలు పెట్టాడు. ఆయన మనవడు రాజా అనంగ భీమదేవ్ పూర్తి చేశాడు. ఆ అనంగ భీమదేవ్ కొడుకే నరసింహదేవ్. ఇప్పుడు ఈ ఆలయం పురాణం చూసుకుంటే సూర్య భగవానుడు ఇక్కడ తపస్సు చేశాడని చెప్తారు. గయాసురుడు అనే రాక్షసుడిని చంపిన తర్వాత విష్ణుమూర్తి తన శంఖాన్ని పూరిలో, చక్రాన్ని భువనేశ్వర్లో, పద్మాన్ని కోనార్కులో పెట్టారంట. అందుకే ఈ ప్రదేశాన్ని పద్మక్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ సూర్య దేవాలయాన్ని 1200 మంది శిల్పులు 12 ఏళ్లు కష్టపడి నిర్మించారు. సూర్య భగవానుడి రథమాకారంలో ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయాన్ని 7 బలమైన గుర్రాలు 12 జతల చక్రాలతో లాగుతున్న రథమాకారంలో ఉంటుంది. ఈ రథానికి ఉన్న 12 జతల చక్రాలు సంవత్సరానికి 12 నెలలకు గుర్తు. మొత్తం 24 చక్రాలు రోజులోని 24 గంటలకు గుర్తు. 7 గుర్రాలేమో వారానికి 7 రోజులకు గుర్తుగా నిర్మించారు. అప్పట్లో ఈ 7 గుర్రాలు 7 రంగుల్లో ఉండేవట. ఈ ఆలయానికి ఏర్పాటు చేసిన 24 చక్రాలు కేవలం అలంకారం కోసం చేసినవి మాత్రమే కాదు. ఈ చక్రాలపై పడే నీడ ఆధారంగా ఖచ్చితంగా మనం టైంని అయితే తెలుసుకోవచ్చు. మరీ ముఖ్యంగా 24 చక్రాలలో 2 చక్రాలు అయితే ఎగ్జాక్ట్ టైంను చూపిస్తాయి. ఒక 2-3 నిమిషాలు అటు ఇటుగా ఉంటాయి అంతే. అది కూడా ఎందుకంటే ఈ 750 ఏళ్లలో భూమి మీద వచ్చిన మార్పుల వల్ల ఈ గడియారం సూర్యరశ్మి ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి. అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే యాక్యురేట్గా టైంని అయితే చూపుతాయి. గర్భగుడి పైకప్పులో 52 టన్నుల బరువైన అయస్కాంతాన్ని అమర్చి సూర్య భగవానుడి విగ్రహం ఇనుముతో తయారు చేశారు. అలా గుడి కింద గుడిపైన అయస్కాంతం ఉండడం వల్ల సూర్య భగవానుడి విగ్రహం గాలిలో తేలుతూ ఉండేది. అయితే ఆ అయస్కాంత ప్రభావంతో సముద్రంలో ప్రయాణించే పోర్చుగీస్ వాళ్ళ పడవలైతే సరిగ్గా పనిచేయకపోవడంతో ఆ పోర్చుగీస్ వాళ్ళైతే అయస్కాంతాన్ని తొలగించారు. అప్పుడే గుడిని కూడా నాశనం చేసి గర్భగుడిలో మొత్తం ఇసుక నింపారు. నాశనమైన ఈ ఆలయం గర్భగుడి పైన 3 వైపులా 3 సూర్య విగ్రహాలున్నాయి. ఒక సూర్య విగ్రహం ఉదయానికి గుర్తుగా నవ్వుతూ ఉంటే, రెండవ సూర్య విగ్రహం ఏమో మధ్యాహ్నానికి గుర్తుగా గంభీరంగా ఉంటుంది. ఇక మూడవదేమో సాయంత్రానికి గుర్తుగా నీరసంగా ఉంటుంది. రండి ఇప్పుడు మనం ఆలయాన్ని చూద్దాం. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనకైతే సింహం, ఏనుగు విగ్రహాలు అద్భుతంగా ఉన్నాయి. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఒక మనిషిని ఏనుగు చంపుతున్నట్లు ఉంటే ఆ ఏనుగు పైన సింహం దాడి చేస్తుంది. అంటే దీని అర్థం అహంకారానికి, పొగరుకు సింహం గుర్తు, ఏనుగేమో ధనానికి గుర్తు. ఈ 2 మనిషికి ఉంటే అతని పతనం మొదలవుతుందని గుర్తు. ఈ గుడిపై 3 వైపులా 3 సూర్య విగ్రహాలున్నాయి.
ఇప్పుడైతే వచ్చిన భక్తులు ఈ విగ్రహాలని దర్శించుకుంటున్నారు. ఈ గుడి వెనుక సూర్యుని భార్య అయిన ఛాయాదేవి ఆలయం కూడా ఉంది. ఇదే ఛాయాదేవి అమ్మవారి ఆలయం, దర్శించుకోండి. మనకైతే ఇక్కడే అతిపెద్ద వంటశాల కూడా ఉంది. ఇక్కడ పనిచేసే వారికి ఆ తర్వాత వచ్చిన భక్తులకు ఇక్కడే భోజనాలు పెట్టేవారంట. మన 10 రూపాయల నోటుపై ఉండే సింబల్ ఈ చక్రమే. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే జిరాఫీ కనిపిస్తుంది. ఆ కాలంలో జిరాఫీలు ఆఫ్రికాలో తప్ప మరే ఖండంలో ఉండేవి కాదు. ఈ శిల్పంలో భారతీయ రాజును ఆఫ్రికా రాజ్య ప్రజలు ఆహ్వానిస్తున్నట్లు చెక్కారు. దీనిని బట్టి బ్రిటిషర్స్ రాకముందే భారతదేశానికి ఆఫ్రికాతో సంబంధాలు ఉండేవని తెలుస్తోంది. ఈ గుడి మొత్తాన్ని పూర్తిగా చూడడానికి మినిమం 2 గంటల సమయం అయితే పడుతుంది. మ్యాక్సిమం ఎంత స్పెండ్ చేస్తారనేది మీ ఇష్టం. మనమైతే ఈ టెంపుల్ అంతా బాగా ఎక్స్ప్లోర్ చేశాక ఇక్కడ నుంచి ఎడమ వైపు నుంచి బయటికి అయితే వెళ్ళాలి. మళ్ళీ మనమైతే ఈ షాపింగ్ ఏరియాలోకి వస్తాం. నేనైతే ఇక్కడే కొద్దిగా షాపింగ్ చేసుకుని ఇక్కడ నుంచి చంద్రబాగా అనే బీచ్ కాడికి అయితే వెళ్తున్నాను. ఈ చంద్రబాగా బీచ్ అయితే కోనార్క్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే ఒరిస్సా రాష్ట్రంలో మొట్టమొదటిగా సూర్యోదయం జరిగేది ఇక్కడే. అందుకే ఈ సముద్ర తీరాన సూర్య దేవాలయం నిర్మించారు. ఈ చంద్రబాగా బీచ్ పురాణం ఏంటంటే, పురాణం ప్రకారం శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబడు శాప విమోచనం కోసం ఈ బీచ్ లో సూర్య భగవానుడికి తపస్సు చేసి శాప విమోచనం పొందాడట. ఈ సముద్ర ఒడ్డునే సాంబడికి సూర్య విగ్రహం దొరికిందని ఆ సూర్య విగ్రహాన్ని కోనార్క్ టెంపుల్లో ప్రతిష్ఠించాడట. కానీ ఇప్పుడు ఆ సూర్య విగ్రహం గుడిలో లేదు. ఏమైందనేది ఇప్పటికీ తెలియదు. ఈ బీచ్ లో అయితే వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ట్రై చేయాలనుకున్న వాళ్ళైతే ట్రై చేయండి. ఈ బీచ్ కూడా చూసుకున్నాక మీ టైంను బట్టి డైరెక్ట్ బస్ లో వచ్చిన వాళ్ళైతే తిరిగి పూరి బస్ స్టాండ్ కు చేరుకోండి. టూరిస్ట్ బస్ లో వచ్చిన వాళ్ళైతే లంచ్ చేసి మీ బస్ లో రిటర్న్ అవ్వండి. పూరి రైల్వే స్టేషన్ కి లేదా భువనేశ్వర్ రైల్వే స్టేషన్ కి చేరుకొని మీ హోమ్ టౌన్ కి రిటర్న్ అవ్వండి. ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.